హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో 10వ అధ్యాయం వరకు చదువుకున్నాం. ఇప్పుడు 11వ అధ్యాయంలోకి వెళ్దాం. సో 10వ అధ్యాయం వరకు అజామిళుడు ఎవరు, అసలు ఆయనకి వైకుంఠ ప్రాప్తి ఎలా కలిగింది, ఆయన ఎలాంటి తప్పులు చేశాడు, ఎలాంటి నామస్మరణ వలన ఆయనకి వైకుంఠ ప్రాప్తి కలిగింది అనేది మొత్తం తెలుసుకున్నాము. ఇప్పుడు కార్తీక పురాణ శ్రవణం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. 11వ అధ్యాయము మందారుడను విప్రుని కథ. కార్తీక పురాణ శ్రవణ ఫలము. వశిష్ఠ మహర్షి జనకునికిట్లు చెప్పసాగాడు. రాజా, కార్తీక పురాణ శ్రవణ ఫలము చెప్పెదను. దానికి ముందు శ్రీహరి పూజా విధిని కూడా చెప్పెదను వినుము. కార్తీక మాసంలో అవిసెపూలతో జనార్దుని పూజించినచో చంద్రయాన వ్రతము చేసిన పుణ్యము కలుగును. చంద్రయాన వ్రతమనగా భక్తుడు నిష్ఠతో హరిని పూజించుచు కార్తీక శుద్ధ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు హరిప్రసాదములు తినుటలో ఒక్కొక్క ముద్ద పెంచుకొనుచు పున్నమి నాడు 16 ముద్దలు తినవలెను. కృష్ణపక్ష పాడ్యమి నుండి ఒక్కొక్క ముద్ద తగ్గించి తినుచు చివరకు అమావాస్య నాడు పూర్తిగా ఉపవాసం ఉండి మరునాడు వ్రత సమాప్తి చేయవలెను. గరిక పరికలతోనూ దుర్బలతోనూ పూజించినచో పాపములు నశించును. రంగురంగుల వస్త్రములు అర్పించి సేవించినచో మంచి పుణ్యము కలుగును. దీపమాలికలు పెట్టి పురాణ శ్రవణము చేసినచో ఆ పుణ్యము వలన సద్గతి నొందును. దీనిని గురించి ఒక ఇతిహాసం ఉన్నది, చెప్పేదను, ఆలకింపుము. సో ఇప్పుడు ఒక స్టోరీ ఉందన్నట్టు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. కళింగ దేశంలో మందారుడను ఒక బ్రాహ్మణుడు ఉండెను. వాడు వేద మార్గమును విడిచి దురాచారుడై దారులు కాచి జనములను చంపి ధనమార్జించుచుండెను. అతని భార్య మాత్రము సదాచారము కలదై పతివ్రతయై అందరి చేత మెప్పు పొందెను. ఒకనాడు మందారుడు అడవిలో తిరుగుచుండగా దారిలో పోవుచున్న ఒక బ్రాహ్మణుడు కనబడెను. వానిని పట్టుకొని మర్రి చెట్టునకు గట్టి కొట్టి ధనమంతయు లాగుకొనెను. ఇంతలో అక్కడికి మహాక్రూరుడైన కిరాతుడు ఒకడు వచ్చి వారిద్దరిని నిర్దాక్షిణ్యముగా చంపి ఆ ధనమును అపహరించాడు. వాడింటికి పోవుచుండగా ఒక గుహలో నుండి పులి వచ్చి వాని మీద దాడి చేశాడు. వీడును చేతిలోనున్న కత్తితో ఆ పులిని కొట్టెను. ఇట్లు ఒకరినొకరు బాధించుకొని ఇద్దరును చచ్చారు. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులను కిరాతుడును పులియు చచ్చి కాలసూత్రమును నరకములోకి పోయిరి. అక్కడ వారిని యమభటులు అశుద్ధముతోనూ పురుగులతోనూ రక్తముతోనూ నిండి మరుగుచున్న నూతిలో పారవేశారు. ఇక్కడ మందారుని ధర్మపత్ని సదాచార నిష్ఠురాలై హరిభక్తి కలదై పురాణ శ్రవణాదులైన సత్కారములు చేయుచు భర్తనే ధ్యానించుచు చేతనైన వ్రతము చేయుచు చాలా కాలము గడుపుచుండెను. ఒకానొక నాడు యతీశ్వరుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతడు హరిభక్తుడు, నామ సంకీర్తన పారాయణుడు, సంకీర్తన నృత్యము చేసి ఆనందించేవాడు. ఆమె అతనిని అతిథి మర్యాదలు చేసి భోజనము పెట్టి, స్వామి, మీ వంటి మహనీయులు మా ఇంటికి వచ్చుట మా అదృష్టము. నా భర్త ఇంటిలో లేడు. నేను అతని కోసమే నిరీక్షించుచు కాలము గడుపుచున్నాను అని వినయంగా మాట్లాడాను. ఆమె చేసిన మర్యాదలకు సంప్రీతుడై ఆ యోగి, తల్లి, ఈనాడు కార్తీక పూర్ణిమ, చాలా పర్వదినము. నీ ఇంటిలో కార్తీక దామోదర స్వామి సన్నిధిలో సాయంకాలము నేను పురాణము చెప్పుదాను. అక్కడ దీపము పెట్టుటకు తగిన వత్తులు చేసి తీసుకొని రమ్ము. నూనె నేను తెచ్చదను అని చెప్పగా ఆమె సంతోషించి ఇల్లంతయు కడిగి ముగ్గులు పెట్టి దూదితో వత్తులు చేసి సిద్ధముగా ఉండెను. ఇంటింటికి వెళ్ళి, ఈ సాయంకాలము మా ఇంటిలో కార్తీక పురాణ శ్రవణము జరుగును, కావున మీరందరూ రండు అని పిలిచి వచ్చినది. సాయంకాలం అయింది. యోగి వచ్చి తాను తెచ్చిన నేతిలో వత్తులు తడిపి దీపము వెలిగించి శ్రీహరికి పూజ చేసి ఆ తర్వాత పురాణ పఠనం ఆరంభించాడు. ఆమె భక్తులతో కలిసి భక్తి శ్రద్ధలతో పురాణము విన్నారు. ఇట్లు కార్తీక మాసమున యథాశక్తిగా దామోదరుని సేవించుచు జ్ఞానము గలదై కొంతకాలమునకు విష్ణు ధ్యానము చేయుచు మృతి నొందెను.
ఆమెను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు విమానములో వచ్చిరి. ఆ విమానములోనున్న విష్ణు భక్తులు ఈమె సత్కార్యములు ప్రశంసించిరి. వైకుంఠమునకు బోవుచు దారిలో నరకమున మ్రగ్గుచున్న తన భర్తను చూసి దేవదూతలతో, అయ్యల్లారా, ఒక్క క్షణమాగుడు, నా భర్త నరకములో పడి ఉన్నాడు. అతనితో మరి 3 కూడా నరక బాధలను అనుభవించుచున్నారు. దయచేసి వీరిట్లు అగుటకు కారణము ఏమిటి అని అడిగాను. అప్పుడు వారు, తల్లి, నీ భర్త నీకు తెలియకుండా చాలా దుష్కర్యములు చేసినాడు. దొంగతనములు చేశాడు. దారి దోపిడీ చేసి చాలా మందిని హత్య చేసినాడు. అన్యాయార్జితమైన ధనములతోనూ బ్రతికినాడు. బ్రాహ్మణుడై పుట్టి కూడా వేద విహితములై కర్మయు లేడను పుట్టి కూడా విహితములైన కర్మములేవీ చేయలేదు. దురాచారములతోనే బ్రతుకంతయు గడిపాడు. అందుచేతనే ఇతనికి నరక ప్రాప్తి కలిగింది. ఈ రెండవవాడున్నాడే, వీడును బ్రాహ్మణుడే. తనను చిన్ననాటి నుండి నమ్మి చెలిమి చేసిన మిత్రుని చంపి వాని ధనమునంతయు అపహరించాడు. ఆ మిత్రద్రోహిని చావగొట్టి నీ భర్త ఆ ధనమును కాజేసినాడు. ఈ 3వ వాడొకడు కిరాతుడు. వీనికిని దారులు కొట్టి బ్రతుకుటయే వృత్తి. వీడు నీ భర్తను, ఆ మిత్రద్రోహిని ఇద్దరిని కూడా చంపి ఆ ధనమును స్వాధీనం చేసుకున్నాడు. ఆ బ్రహ్మహత్య దోషము చేసిన చేత ఇతడు నరక బాధలను అనుభవించుచున్నాడు. 4వది పులి. ఇది పూర్వజన్మలో ద్రవిడ దేశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడే. వాడు కూడా చాలా దుర్మార్గుడు. వీడు చేయని అనాచారము లేదు. ఇది తినవచ్చు, ఇది తినకూడదు అను విచారణ చేయక దొరికినదే చాలని తినడివాడు. వీడు కార్తీక ద్వాదశి నాడు నూనె పిండి వంటలు భుజించి మహాపాపము సంపాదించుకున్నాడు. అందుచేత వీడు ఈ నరకములోనున్నాడు అని చెప్పిరి. వారి మాటలు విని ఆ పతివ్రత, ఏ పుణ్యము చేసినచో వారు నరకము నుండి విముక్తి కలుగునో చెప్పుము అని అడిగాను. వారు, అమ్మా, నీవు కార్తీక మాసంలో పురాణము వింటివే. అందులో కొంత పుణ్యము నీ భర్తకిచ్చినచో అతడు నరకము నుండి విముక్తుడగును. పురాణ శ్రవణ సమయంలోనూ నీవు ఒత్తులు చేసి ఇచ్చితివి గదా, దానిలో కొంత పుణ్యం ఇచ్చినచో కిరాతుడును పులియు ముక్తి నొందురు. పురాణము వినుటకు రమ్మని నీ ఊరి వారిని పిలిచినావు కదా, దానిలో కొంత ఇచ్చినచో మిత్రద్రోహి విముక్తుడగును అని చెప్పగా ఆమె వారు చెప్పినట్లు ఆయా పుణ్యఫలములను దారపోసెను. దానితో నరకములో నున్న వారందరూ విముక్తులై ఆ విమానము ఎక్కి ఆమెతో పాటు వైకుంఠమునకు పోయారు. రాజా, పురాణ శ్రవణ మహత్యమునగా ఇది. దీని ఫలము అనంతము. ఈ కథ విన్నవారికి కూడా మనోవాకాయ కర్మముల చేత ఆర్జించిన పాపములన్నయూ తొలగిపోవును. ఇది 11వ అధ్యాయం సంపూర్ణము.